ఈ ఫామ్ మెయింటైన్ చేసినామంటే లాభాలు నష్టాలు రెండు మనం అంచనా వేసుకొని దిగాలంటారు. ఏదో యూట్యూబ్లో చూసి 30,000 వచ్చినాయి, నెలకు 40,000 వచ్చినాయి కాదు అని మెయింటెనెన్స్ మనం బయట తెచ్చుకొని వాళ్ళకి ఇచ్చుడు అవుతుంది. దాని పాల బిల్లు వచ్చాక మనం వాళ్ళకి తెచ్చుకున్న కాడ ఇచ్చుడు అవుతుంది. రూపాయలు తెచ్చిన ఆవును కూడా 10,000కి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అవును. 10 లక్షలు లోన్ తీసుకున్నా. 10 లక్షలు లోన్ మోటివేషన్ చేసుకొని ఆవులు తీసుకున్నారు కదా, ఇప్పుడు ఎట్లా ఏమేమి అడిగారు మరి బ్యాంకులో? నమస్తే మిత్రమా, ఈరోజు ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే జనగాం డిస్టిక్ దగ్గరలో ఉన్నటువంటి కల్లెం అనే గ్రామంలో ఉన్నాము. కళాకర్ అన్న అనే రైతన్న దగ్గర ఉన్నాము. అసలు విషయం ఏంటంటే బ్రదర్, డైరీ ఫామ్ అంటే ఏముంది బ్రదర్, లాభాలతో పాటు నష్టాలు ఉన్నాయి బ్రదర్ అని మనకు అన్నగారు మనకు తెలియజేయడం జరిగింది. అయితే మరి అన్న యొక్క అనుభవంలో అసలు నష్టాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఆవులు సుడిగట్టకపోవడం వల్ల నష్టాలు ఉన్నాయా, దాన రేట్లు పెరగడం వల్ల నష్టాలు ఉన్నాయా, లేక పాల రేట్లు మొత్తం డౌన్ అయ్యి ఇప్పుడు చాలా వరకు రైతులు బిల్లు రాక ఆ విధంగా నష్టపోతున్నారా? సరే, మరి ఎలాంటి విషయాల్లో నష్టాలు ఉన్నాయి, అన్నగారు ఎలాంటి ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఒక డైరీ ఫామ్ గురించి మరి ఈ అన్నగారు ఏమంటారు అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మిత్రమా ఈరోజు. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. ఇంకా ముందు కూడా మరిన్ని వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాను. నమస్తే అన్న, చెప్పండి, మీరు ఫస్ట్ నాటుకోలు పెట్టి నష్టపోయారంట, అంతకుముందు డైరీ ఫామ్ కూడా మెయింటైన్ చేశారంట, ఇప్పుడు కూడా డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు. నష్టం అంటే ఎస్పెషల్గా మీరు ఎక్కడ చూసారు? ఫస్ట్ నాటుకోళ్ళ విషయంలో మీరు ఏ విధంగా నష్టపోయారన్న? నాటుకోళ్ళు ప్రస్తుతం 800 పిల్లలు తెచ్చిన. అప్పుడు తెచ్చిన ఒక 2 నెలలు 3 నెలల దాకా పెంచినాక కిలోన్నర అయినాయి. కిలోన్నర అయినాక కొన్ని దానికి రోగమా లేకపోతే ఏమైందో తెలియదు. కిలో అయినాక మొత్తం 1, 2, 3 ఇట్లా చచ్చిపోవడం పెట్టినాయి. దాన్ని గురించి నేను ఇక మొత్తం ఒక 10, 15, 20 ఇట్లా ఇవాళ అడిగితే వాళ్ళకు అమ్మిన. ఇక మెల్లగా దాన్ని తీసేసి క్లోజ్ చేసేసి ఆవుల మీదకి నాకు ఇదివరకు ఫస్ట్ స్టార్టింగ్లో 4 ఆవులు ఉండే. 4 ఆవుల మీద అప్పుడు మంచిదే అనిపించింది, కానీ అప్పుడు రేట్లు తక్కువ ఉన్నాయి. రేటు తక్కువ ఉంటే దాన్ని ఇక బాగుండదు ఇక మనం అని ఆలోచించి దాని ఆవులు తీసేసి మా ట్రాక్టర్ తీసుకున్నా. ట్రాక్టర్ తీసుకొని ఒక 2 సంవత్సరాలు నడిపిన. మళ్ళీ ట్రాక్టర్ ఉన్నది నాకు. ఇప్పుడు ట్రాక్టర్తో పాటు ఇప్పుడు ఆవులు పెట్టుకుందామని మళ్ళీ అదే ధైర్యం మీద మళ్ళీ ఆవులు తీసుకొని ఒక 10 ఆవులు తీసుకొని ఇప్పుడు నడిపిస్తాను. అప్పుడు ఎంత రేటు ఉన్నప్పుడు పోసిరన్న పాలు? 18 నుంచి 23 రూపాయలు ఉన్నప్పుడు పోసిన. డైరీ ఫామ్ అంటే మీరు నష్టం అంటున్నారు, ఎట్లా ఏ విధంగా మీరు చేసిన మీకు అనుభవంలో మీకు ఏ విధంగా అనిపించింది? నష్టం అంటే మనం చేసుకుంటే నష్టం ఏమి ఉండదు, వేరే టోళ్ళ పెట్టుకుంటే బీఆర్ అంటే నష్టం అంటే మనకు పాలు మంచిగా ఇస్తే నష్టం ఉండదు, పాలు ఇవ్వకపోతే నష్టపోతాం. ఇక అదైనా మనం మన సొంత ఇంటోళ్ళు చేసుకుంటే గడ్డి కోసుడు, పెండకాలు తీసుడు, పాలు వినుకుని అయితే నష్టమే ఉండదు. కాకపోతే దాంట్లో ఆవులు ఎక్కువ ఉండి పాలు బాగిస్తే వేరేటోళ్ళ పెట్టుకున్నా నడుస్తుంది. నష్టం అంటే ఇప్పుడు పాల బిల్లులు బరాబరి రాకపోవడం, ఈ మన దాన బత్తాలకు రేట్లు పెరగడం, అటు ఇటు జర ఇబ్బంది ఉండి దానికి మనం సెట్ కాక నష్టపోతాం మనం. ఒకటి ఇంకో విషయం, ఇప్పుడు ఆవులు సుడి కట్టడంలో మరి ఎట్లా? సుడి కట్టడం అంటే అది కొన్ని కడతాయి, కొన్ని కట్టాయి. కట్టకపోతే మళ్ళీ వీటికి మనం సూదులు ఇప్పించుకోవాలి. కాకపోతే కోలియా ఉంటే మంచిది, కోలియా లేకపోతే జర ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఆ విధంగా కూడా రైతు నష్టపోతాం. ఎందుకంటే ఇక ₹1,00,000 తెచ్చిన ఆవును కూడా 10,000కి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకటి పాల బిల్లులు కూడా సమయానికి రాకపోవడం వల్ల ఇప్పుడు ఈరోజు వర్కర్ నెల కాగానే వర్కర్ జీతం ఇవ్వాలి, దాన బస్తాలు ఇవ్వాలి, ఆ మెయింటెనెన్స్ తేవాలంటే ఏం వస్తుంది? పాల బిల్లు వస్తాయి, కానీ సమయానికి పాల బిల్లు రాకపోవడం వల్ల ఈ విధంగా కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామని అన్నగారు చెప్తున్నారు. సో నిజంగా వాస్తవంగా అన్న మనకు బయటపడట్లే, కానీ ఉన్న విషయం ఏంటంటే ఈ ఒక డైరీ ఫామ్ ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నప్పుడు ఎక్కడికి పోదామన్నా తీరదు. పండగ పోయి బుక్కడు తిందామన్నా కూడా పని తీరదు, సాగు పోయి వద్దామన్నా కూడా మాకు టైం ఉండదు. సో ఈ విధంగా ఆవులు ఉన్నప్పుడు ఖచ్చితంగా 24 అవర్స్ మాకు పర్యవేక్షణ ఉండాలని అన్నగారు మాతో అంటున్నారు. ప్రజెంట్ డైరీ ఫామ్ మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారన్న? పొద్దున ఇప్పుడు ఎన్ని గంటలు లేస్తున్నారు? 5 గంటలకు లేస్తాం. 5 గంటలు వేసి పాలు విండు, ఇక పెండకాలు అన్ని, ఇక మనం పాలు విండు, పెండకాలు తీసుడు. 12 అయితే మేము పని అయిపోయారు. ఇప్పుడు మొత్తం ఇప్పుడు గడ్డి ఏమేమి నాటుకున్నారు, దాన ఏమేమి ఇస్తున్నారు? దాన అంటే ఇప్పుడు పత్తి పిట్టు, మొక్కజొన్న పిండి, మన పచ్చిగడ్డి, ఊరిగడ్డి 4 ఇస్తున్నారు. ఇప్పుడు కామన్గా అన్న, ఇప్పుడు వర్కర్ ఉన్నారు, మీరు కూడా పని చేస్తారా అన్న? మేము చేస్తాం. ఎందుకు మరి ఇప్పుడు వర్కర్ మీద డిపెండ్ అయ్యి మీరు డైరీ ఫామ్ రన్ చేస్తున్నాం, ఈ స్వతగా రన్ చేస్తున్నారు? అంటే మేము ఫస్ట్ మేమే చేసుకున్నాం. కాకపోతే ఆవులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు బయట పని ఎక్కువ ఉంటుంది కాబట్టి, బయట అటు తిరుగుతూ ఉంటుంది కాబట్టి వర్కర్ పెట్టుకున్నాం. ఇప్పుడు వర్కర్ పైన డిపెండ్ అయి ఉంటే ఎట్లుంటాయి డైరీ ఫామ్ మీ అనుభవంలో? వర్కర్ పైన మొత్తం డిపెండ్ పెడితే పుసుకున్న ఆయన గ్యాస్ వచ్చేట వెళ్ళిపోయినా అనుకో మనకి ఇబ్బంది అవుతుంది. అందుకే మనము ఆయన ఇద్దరం కలిసి చేస్తే బాగుంటుంది. అట్లా ఇప్పుడు అన్నగారు వాస్తవంగా ఏమంటున్నారంటే, ఇప్పుడు డైరీ ఫామ్ మెయింటైన్ చేసే దగ్గర ఒక వర్కర్ పైన పూర్తిగా డిపెండ్ అయితే, సపోజ్ వర్కర్ ఒక రాత్రి టైంలో వెళ్ళిపోయింది అనుకోండి, తెల్లారి మనకేం ఆవు పాలు విండ రాదు, పేడ తీయడం రాదు, దాని మెయింటెనెన్స్ తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో మనం డైరీ ఫామ్ అప్పుడు మెయింటైన్ చేయలేము, తెల్లారి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఫేస్ చేయాల్సి వస్తుందని అన్నగారు మనకు స్వయంగా నాకు తెలియజేయడం జరుగుతుంది.
సో అన్న ఇప్పుడు ఎస్పెషల్గా ఇప్పుడు ఇన్ని ఆవులు మెయింటైన్ చేస్తున్నారా, ఎట్లా మీరు దూడలు పెంచుతున్నారా లేక ఓన్లీ ఆవుల పైన డిపెండ్ అవుతారా? ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఆవులే ఉన్నాయి. కాకపోతే చిన్న చిన్న ఇప్పుడే ల్యాగలు ఒక సంవత్సరం నుంచి ల్యాగలు ఉన్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతం ల్యాగలతో పెంచుదామని చూస్తాను ఆవులతో పాటు. ఎందుకు దూడలే ఎందుకు పెంచుతున్నారు? ఇప్పుడు రైట్లు అప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకున్నాం 60,000 70,000 తీసుకున్నాం. ఇప్పుడు 1,50,000 అయితే ఒక ఆవును కొనాలంటే 1,50,000 అవుతాయి. అవి దూడలు ఒక 3 సంవత్సరాలు పెంచామనుకో అవి ఆవులు అయితే మనం బయట కొనకుండా ఏం లేదు. అంటే ఒక ఇట్లా దూడలు పెంచుకోవడం వల్ల కూడా బాగుంటుంది అన్నమాట. అన్నగారు మెయింటైన్ చేస్తున్నారు కదా ఆ షెడ్ గురించి కానీ మరి ఎంతవరకు అన్నగారు మార్టిగేషన్ కింద లోన్ కూడా తీసుకోవడం జరిగిందంట, మరి ఏ విధంగా తీసుకొచ్చారు అనే విషయాలు మనం అడిగి తెలుసుకుందాము. అన్న చెప్పండి, ఇప్పుడు ఎట్లా షెడ్కి ఎంతవరకు ఖర్చు వచ్చింది, ఇప్పుడు ఆవులకు ఎంత పడ్డది, మీరు మార్టిగేషన్ కింద మరి ఎన్ని లక్షల లోన్ తీసుకొని రావడం జరిగింది? ప్రస్తుతం నేను అప్పుడు 6 లక్షలు పెట్టి ఫస్ట్ షెడ్ వేసిన, తర్వాత 10 లక్షలు లోన్ తీసుకున్నా. 10 లక్షలు లోన్ తీసుకొని 3 లక్షలు మళ్ళీ వేరే సెట్ వేసిన, ఒక 8 లక్షలు ఆవులకైనాయి. కడుతున్నారు మంత్లీ ఏమైనా కడుతున్నా, 6 నెలలు కడుతున్నారా, సంవత్సరానికి కడుతున్నారా? 6 నెలలకు మిత్తి కడతా, సంవత్సరానికి అసలు మిత్తి. 6 నెలలకు అంటే సంవత్సరానికి ఏమో వరకు అసలు కడతారు, 6 నెలలకు మిత్తి కడతారు. ఎంత పడుతున్నది మనకు? ఇప్పుడు 6 నెలలకు మిత్తి 35,000 పడ్డది మన. 35,000. సంవత్సరానికి 1,30,000 అసలు. ఎన్ని సంవత్సరాల వరకు పెట్టుకున్నారు? 7 సంవత్సరాలు. ఇప్పుడు ఇంట్రెస్ట్ అంటే 60 పైసలు పడుతుందా? 60 పైసలు పడుతుంది. 60 పైసలు పడుతుంది. ఇప్పుడు 7 సంవత్సరాలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆవులు మీరు ఇట్లా మెయింటైన్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఏమైనా రొటేషన్ ప్రకారం మెయింటైన్ చేస్తున్నారా, మొత్తం అన్ని పాలు ఇచ్చేటే ఉన్నాయా? అంటే ప్రస్తుతం ఇప్పుడైతే ప్రస్తుతం అన్ని పాలిస్తున్నాయి. కాకపోతే అందులో 4 నెలలు 5 నెలలు చుడుతూనే ఉన్నాయి. కాకపోతే ఇంకొక 2 నెలలు అయితే కొన్ని ఎండ కొట్టేటివి, ఇవి ఎండిపోయి కొన్ని మొన్న ఉన్నాయి. ఇవి అవి ఎండిపోయి మళ్ళీ సుడికి వచ్చేసరికి బంద్ అయితే అవి ఇంత ఇప్పుడు కొన్ని ఎక్కువ సుడుతూనే ఉన్నాయి అన్నట్టు. అంతరంగంలో నుంచి మనకు బయట పడటం కానీ, అన్నగారు మనకు స్వయంగా నాతో చెప్పిన విషయం ఏంటంటే, ఒక వర్కర్ పైన మనము డిపెండ్ అయితే డైరీ ఫామ్ నడిపించడం కొంతవరకు కష్టం అని చెప్తున్నారు. ఎందుకంటే మనకు వర్క్ రావాలి ఖచ్చితంగా, వర్క్ రాకుంటే మాత్రం అది నష్టమే అని చెప్తున్నారు. రెండో విషయం ఏంటంటే ఆవులు సుడి కట్టకపోవడం వల్ల చాలా వరకు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామని, అందుగురించే ఇప్పుడు ప్రజెంట్ మేము బుల్ కూడా మెయింటైన్ చేస్తున్నామని అన్నగారు మనకు తెలియజేయడం జరుగుతుంది. సో మూడో విషయం ఏంటంటే దాన రేట్లు, ఇప్పుడు ప్రజెంట్ దాన రేట్లు కూడా పెరిగి పాల రేట్లు డౌన్ అయిపోవడం వల్ల కూడా మనకు గిట్టుబాటు అయితే లేదు. ఎందుకంటే వర్కర్ జీతం ఇవ్వాలి, ప్లస్ మన మెయింటెనెన్స్ వెళ్ళిపోవాలి, కాబట్టి అవన్నీ ఆ విధంగా నష్టపోవాల్సి వస్తుందని అన్నగారు మాకు తెలియజేస్తున్నారు. అది కూడా ఒకసారి అడిగి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ దాన రేటు మీ దగ్గర ఏ విధంగా ఉందన్న? ప్రస్తుతం దాన రేటు మొక్కజొన్న పిండి 1450 అయింది బస్తా. ఎన్ని కిలోలు వస్తుంది? 50 కేజీలు. 50 కేజీలు వస్తుంది. పత్తి పిట్ట 50 కేజీలు 1,500 తీసుకుంటారు ఇప్పుడు. ఇప్పుడు అదెంత పడుతుంది రేటు? అది 1,500 బత్త 50 కిలోలు. 1,500 బత్త పడుతున్నాయి. ఇప్పుడు వర్కర్కు మెయింటెనెన్స్కి ఇప్పుడు ఎట్లా మీకు మెయింటెనెన్స్ వెళ్ళాలి, వర్కర్కి వెళ్ళాలి, ఎంత వెళ్తున్నారు? మంత్లీ వర్కర్ జీతం 20,000 వరకు ఇస్తున్నారు. 20,000 వరకు ఇస్తున్నారు. అన్న ఇప్పుడు ల్యాండ్ మీరు మార్టిగేషన్ చేసుకుని ఆవులు తీసుకున్నారు కదా, ఇప్పుడు ఎట్లా ఏమేమి అడిగారు మరి బ్యాంకులో? ఫస్ట్ పాస్బుక్, ఆధార్ కార్డు, పాన్ కార్డు 3 అడిగారు. ఈ ఫస్ట్ లాయర్ దగ్గరికి పోయినాం. లాయర్ దగ్గర నుంచి వాళ్ళు ఒకటి వేరే మన ల్యాండ్ మీద కాదా అవన్నీ ఎన్ని సంవత్సరాలు ఉంది మీకు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు మీరు భూమి మీద అని వాళ్ళు ఒకటి లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ తీసుకొచ్చి మళ్ళీ మేనేజర్ సార్కి ఇచ్చినాం. ఆ నుంచి ఆ మేనేజర్ సార్ ఏం చేసిండు, మన భూమి వాల్యుయేషన్ బయట ఉంటుంది కదా, భూమి వాల్యుయేషన్ కోసం వాళ్ళు అడిగారు. వాళ్ళకి పంపితే వాళ్ళు వచ్చి బాయికడికి వచ్చి చూసుకొని భూమి వాల్యుయేషన్ వేసి అటు తీసుకుపోయి వేసారు. దాని దగ్గర నుంచి మళ్ళీ లీటర్ సార్ దగ్గరికి వస్తే అప్పుడు మార్టిగేజ్ పెట్టుకోరు సార్. ఇప్పుడు అమౌంట్ అనేది ఇప్పుడు 10 లక్షలు మీకు చేతికి ఇచ్చారా డైరెక్ట్? ఎట్లా అమౌంట్ మనకు చేతికి నేను ఆవుల సెట్ పెడతా అని సార్లో చెప్పిన, సార్ పెడితే ఆవుల సెట్ పెడతా అంటే ఆవులకే కొడతాం కానీ మీకు ఇవ్వమని చెప్పారు. వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ వేరే వాళ్ళ దగ్గర ఆవులు తీసుకుంటే వాళ్ళ అకౌంట్లకే పైసలు కొట్టారు. అన్ని హెచ్ఎఫ్ఏనా ఇంకేమన్నా? ఒక 6 హెచ్ఎఫ్ ఉన్నాయి, 4 జెర్సీ ఉన్నాయి. ఎట్లా నాకు 100 లీటర్లు వస్తారా? ప్రస్తుతం రోజుకు 70 నుంచి 80 లోపు వస్తాను. 80 నుంచి 70. అందులో ఇక వర్కర్ మెయింటెనెన్స్, మీ మెయింటెనెన్స్ అన్ని ఇక మా 6 నెలలకు ఇంట్రెస్ట్ కడతారు. పాల రేట్లు ఏ విధంగా ఉన్నాయన్న? ఇప్పుడు ప్రస్తుతం పాల రేట్లు ప్యాడ్ తీరే 39 నుంచి 41 రూపాయల దాకా పడుతుంది ప్యాడ్ మంచిగా వస్తే. ఇప్పుడు ఎట్లున్నాయి మీ దగ్గర ఫ్యాడ్ ఎస్ఎన్ఎఫ్ ఏ విధంగా వస్తున్నది? మీది ఎస్ఎన్ఎఫ్ మంచిగా 3.9 దాకా 3.8 దాకా వస్తుంది ఇప్పుడు. కాకపోతే తరిపోయినాయి ఆవులు, తరిపేటకు మంచిగా వస్తుంది. పాల బిల్ అనేది మీకు ఏ విధంగా మంత్లీ వస్తాయా, 10 డేస్కి వస్తాయా? పాల బిల్ అనేది మనకు 15 రోజులకు ఒకసారి వచ్చేది, అప్పుడు వచ్చేది. ఇప్పుడు 4 నెలల నుంచి ప్రస్తుతం ఒక నెల ఒకసారి, నెల 2 రోజులు ఒకసారి ఇట్లా బిల్లులు బరాబరి పడతలేవు.
అంటే కొంచెం లేట్ అవుతుంది. సో లేట్ అవ్వడం వల్ల కూడా మేము వర్కర్కు మెయింటెనెన్స్ ప్లస్ దాన ఖర్చు అవన్నీ ఇవ్వాలి కాబట్టి అవి కూడా మెయింటెనెన్స్ మనం బయట తెచ్చుకొని వాళ్ళకి ఇచ్చుడు అవుతుంది. దాన పాల బిల్లు వచ్చాక మనం వాళ్ళకి తెచ్చుకున్న కాడ ఇచ్చుడు అవుతుంది. అంటే ఈ విధంగా మేము బయట మిత్తి తెచ్చి ఇటు వర్కర్కి ఇవ్వాల్సి వస్తుంది, ఈ దానకు పెట్టాల్సి వస్తుందని అన్నగారు మనకు తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా ఒక డైరీ ఫామ్ మెయింటైన్ చేసినామంటే లాభాలు నష్టాలు రెండు మనం అంచనా వేసుకొని దిగాలంటున్నారు. ఏదో యూట్యూబ్లో చూసి 30,000 వస్తున్నాయి, నెలకు 40,000 వస్తున్నాయి కాదు అని. సో మనం ఒక డైరీ ఫామ్ పెడుతున్నాం అంటే మనకు షెడ్ ఉందా, వాటర్ ఫెసిలిటీ ఉందా, మరి మన దగ్గర సొంత ఇన్వెస్ట్మెంట్ ఉందా, మరి ఒక ఆవులను తెస్తే మనకు పాలు విండి వస్తుందా, పేడ దిగి వస్తుందా, మరి గడ్డి ఇట్లా పొద్దుగాలు లేస్తే 4 గంటలు లేస్తే పొద్దుగాల 4 గంటలు వేస్తే నైట్ 9-10 అవుతాయి. ఇవంతా వర్క్ చేయాలి మరి కంటిన్యూస్గా. మరి చేయగలుగుతామా లేదా అవన్నీ అంచనా వేసుకోవాలి. ఎందుకంటే పొద్దుగాల 4 గంటలకు వస్తాము, గడ్డి కోయాలి, గడ్డి కోసినాక చాపింగ్ చేయాలి, చాపింగ్ చేసిన తర్వాత ఆవులను కడగాలి, ఆవులను కడిగిన తర్వాత దాన పెట్టాలి, దాన పెట్టినామా పాలు పిండాలి, పాలు పిండి కేంద్రాన్ని పోయాలి, ఆయనతో వచ్చేలోపు తినేయాలి అయితే అంటున్నారు. ఆ తినేయాలి అటు ఇటు వేసే వరకు ఆవు గడ్డి తింటుందా లేదా, దానికి ఏమైనా అయిందా, జ్వరం వచ్చిందా, మరి ఇట్లా డాక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి డాక్టర్ తీసుకొచ్చి చూపెట్టే వరకు ఆయనతో సాయంత్రం అయితే మళ్ళీ ఆయనతో ఒక రోజుకు ఆవుకు 13 నుంచి 16 సార్లు పేడ పెడుతుందంట. మరి ఆ పేడ పెట్టినప్పుడు అంతా తీయాలి, క్లీన్ చేయాలి, మెయింటెనెన్స్ సరిగ్గా ఉండాలి. ఇవన్నీ చేసే వరకు ఒక రోజుకు మనిషికి అనేది విరక్తి వస్తుంది. సో ఈ విధంగా అంటే రోజు కంటిన్యూస్గా చేస్తాం కాబట్టి ఇష్టంతో పని చేస్తే కష్టం లేకుండా చేస్తాము. మరి అదే కష్టంతోనే వస్తే బాధపడాల్సి వస్తాయని అన్నగారు మనకు తన మాటలో తన అంతరంగాన్ని మనకు తెలియజేయడం జరిగింది మిత్రమా. అది నేను స్వయంగా నీకు అన్నగారు చెప్పింది మీకు చెప్తున్నాను ఇట్లా. సో అన్నగారు ఇవన్నీ ఫేస్ చేసి డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకంటే వేరే పని లేదు, మనకు అనుభవం ఉంది కాబట్టి ఈ అనుభవం నుంచి ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నామని మనకు చెప్తున్నారు.